శ్రీరాములు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలోని ప్రముఖ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షతాయి దేవస్థానంలో శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో ఈ నెల 19వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి దివ్య హస్తములచే యజ్ఞ వాటిక క్షేత్రంలోని జరుగుతున్న కోటి కుంకుమార్చన మహాయజ్ఞం మహోత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు స్వీకరించి భగవద్ అనుగ్రహం పొందగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు పుట్ట లక్ష్మీ సుబ్రహ్మణ్యం నాయుడు, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఎక్స్ ఎఫెషియో సభ్యులు మరియు డబ్బుకుంట వెంకటేశ్వర్లు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మరియు అర్చకులు సిబ్బంది. ఇతర సహాయముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9441625185, మరొక నంబర్ 9491000734, మరొక నంబర్ 9550787773. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి గుంటగడ్ల జగదీష్ రెడ్డి జన్మదినాన్ని వెరైటీగా జరుపుకుంటున్న అభిమానులు. పేదలకు టమాటోలు పంచి వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నేత పల్సా వెంకన్న గౌడ్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్లో ఎంపీ రంజిత్ రెడ్డి పర్యటన. రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటావా రేవంత్ అని నిలదీత. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో విషాదం. విహారయాత్రకు వచ్చి సదర్మఠ ఆనకట్ట వద్ద యువకుడు గల్లంతు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన DCHS. మౌలిక వసతులు మెనో గురించి ఆరా. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా నేత పల్సా వెంకన్న గౌడ్ వెరైటీగా పేదలకు టమాటోలు పంచి వినూత్నంగా వేడుకలు జరుపుకున్నారు. దీంతో వెంకన్న గౌడ్ చేసిన పనికి ప్రజలు టీఆర్ఎస్ నేతలు ముక్కున వేలేసుకున్నారు. టమాటాలు ముందు పెట్టండి కవర్లు. ఓకే కొంచెం నవ్వుతున్నారు, నవ్వట్లే. జగదీశ్వర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. పైకి పట్టుకోమ్మా, పైకి పట్టుకో. అభివృద్ధి ప్రదాత అన్న జగదీశ్వర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజల కోసం ఈడ టమాటాలు పంచే కార్యక్రమాన్ని చేస్తున్నాం. కూరగాయలతో పాటు పండ్లు, కూరగాయలు మంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. జగదీశ్వర్ రెడ్డి గారికి సూర్యాపేట ప్రజలందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. జగదీశ్వర్ రెడ్డి గారిని మరొకసారి గెలిపించుకొని మన సూర్యాపేట అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడిని గెలిపించుకొని మనం ముందుకు పోదామనే ఆలోచనతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మరొకసారి ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్లో కాంగ్రెస్ పార్టీపై ఎంపీ రంజిత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏదో నింద వేద్దామనుకుంటున్నారు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. వ్యవసాయం చేస్తున్న రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటావా రేవంత్ అంటూ నిలదీశారు. ఇప్పుడేమో నేను అలా అనలేదు అంటూ సమర్థించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఒకసారి ఆలోచిస్తే కారణంలో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనతాన లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కొని 24 గంటల కరెంటు రైతులకు ఇస్తే ఈరోజు పక్కనున్న పాలమూరు కానీ రంగారెడ్డి అందరూ వలస పోయి కూలీలుగా బతికేటటువంటి రోజులు. దానికి చలించిపోయినటువంటి మనప్పుడు మన కరువు వచ్చినా కాలం వచ్చినా అంత ఆంధ్ర పోయే పరిస్థితి.
మరి దానికి ఆలోచన చేసి 24 గంటలు కరెంట్ ఇస్తే ఈరోజు 3 పంటలు పడితే అనుకున్న దానికంటే 3 రేట్లు ఎక్కువ పడ్డామండి. దేశానికి మిగతా దేశాలకే మనం అన్నం పెడుతున్నటువంటి మిగతా అట్లాంటి నాయకులకు బుద్ధిగా టైం దగ్గర కేసీఆర్ గారు అవుతారు, ఇటు ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలుస్తారు కాబట్టి మనం ఏదో ఒకటి చేసి అంటే పాచికలు అన్నమాట దొంగ పాచికలు వేసి మరి పబ్లిక్ చెప్తున్నా బరాబర్ వస్తాడు కేసీఆర్. జై కేసీఆర్. రైతులు ఎందుకు నిరసన తెలపాల్సిన అవసరం వచ్చింది అంటే మీ అందరికి తెలిసిందే. మొన్న వారం 10 రోజుల క్రితం రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా ఈజీగా చాలా క్యాజువల్గా ఏమవుతుంది లే అని మాట్లాడిండు. 3 గంటల కరెంటు చాలు అని చెప్పి, ఆ 3 గంటల కరెంట్ ఎట్లా చాలుతుందో అని చెప్పి అందరు ఇక్కడ నిగదీస్తే నోరు కరుచుకొని మేము అట్లని లేదు ఇట్లా అంటున్నా అని చెప్పి మాట్లాడుతుండు. చంద్రబాబు నాయుడు శిష్యుడై రేవంత్ రెడ్డి ఇంతకంటే గొప్పగా ఏం మాట్లాడతాడని చెప్పి కాంగ్రెస్ నాయకులు అందరూ ఆయన ఆరిపోసుకుంటున్నారు అక్కడ. అయినా కానీ వాళ్ళు ఏదో కొత్త కథలు చెప్పబోతున్నారు 3 గంటలు చాలుతుందని. 3 గంటలతో నిజంగా ఆ పశువుల పోయి ఒళ్ళు కడిగేందుకే 3 గంటలు చాలదని చెప్పి రైతులందరూ ఇక్కడ చెప్తున్నారు. 3 గంటలతోటి ఎంత పారుతుంది అన్నది తెలియని అవివేకి రేవంత్ రెడ్డికి అగేన్స్ట్గా నిరసన తెలుపుతూ ఈ రైతులందరూ వచ్చి ఒకటే మాట చెప్తున్నారు, మాకు రాబోయే రోజుల్లో కేసీఆరే ఉండాలి, 24 గంటల ఉచిత కరెంటే ఉండాలి, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంటుతోటే కేసీఆర్ పాలనతోటే మాకు సాగు అవుతుంది, ఇంత దిగుబడి పెరుగుతుంది, అందరం సంతోషంగా ఉన్నాం. 10 సంవత్సరాల నుండి మా సంతోషాన్ని చూసి కళ్ళ మంటలు వచ్చి ఇట్లాంటి అన్ని కబుర్లు చెప్తున్న రేవంత్ రెడ్డి కబర్దార్ అని చెప్పి రైతులు చెప్పడము, వాళ్ళ వెన్నంట మేము ఉన్నామని చెప్పేదానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళేమో మేమేమో 3 పంటలు ఇస్తామంటున్నాం, కాంగ్రెస్ ఏమో మంటలు తీసుకొచ్చి ఏమంటారంటే మొత్తం చీకటి మంటలు పెట్టాలనుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సదర్మఠ ఆనకట్ట వద్ద విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లా నుంచి విహారయాత్రకు వచ్చిన 7 మిత్రులలో ఒకరు కాలు జారి కెనాల్లో పడిపోయాడు. సదర్మఠ ఆనకట్టకు సమీపంలోని యువకుని మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. విహారయాత్ర కాస్త విషాదంగా కావడంతో మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. चाचा का सज्जा रहता है सर, यहाँ से किधर उधर खुला? हाँ सर, ऊपर खुला था वो। हाँ सर, खुला था नहीं था सर, उसी था सर, पानी इसमें खींच लिया सर। हाँ सर, गेट खुला था तो पानी खींच लिया सर, ऐसे मैं जाके वहाँ पे हाथ भी किया सर। ऑटो में कुछ ब्लैंकेट तो ले लो, ब्लैंकेट तो ले क्या, ब्लैंकेट है, ब्लैंकेट तो ले क्या, मैं ब्लैंकेट और ड्रेस को पे नहीं लगा इसको। हाँ आए पुलिस वाले आए, ठीक है आओ तुम आओ। कमर तू भी कमर करते पहले रे, हाथ पकड़ कमर को बांध ले तू, हाथ पकड़ खींच। गेट बंद कर राजू, गेट बंद कर बच्चों आओ रे। खून डाला रे చెప్పండి సార్, మీరు మీరు చెప్పు సార్ చెప్పండి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఏలూరు DCHS ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని బీసీ కళాశాల గృహాలు రెండింటిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు వసతి గృహాల్లో అందుతున్న మౌలిక వసతులు మెనూ దాని గురించి ఆరా తీశారు. దీనిలో భాగంగా పట్టణంలోని బెనర్జీ వారి వీధిలో గల సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహాన్ని కూడా ఆయన తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీనియర్ విద్యార్థులు తమని ర్యాగింగ్ చేస్తున్నారని
కానీ మెనూ కూడా సక్రమంగా ఉండటం లేదని తెలిపారు. వసతి గృహం ఉన్నటువంటి భవనంపై సిగరెట్ పీకలు, చెత్త చెదారాలు ఉండటం ఆయన గమనించారు. అలాగే రూముల్లో కూడా గోడలపై అశ్లీల పదజాలాలతో ఉన్న పదాలను చూసి విద్యార్థులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మార్నింగ్ ఫోటో కూడా తీయండి పడుతుందా? ఆత్మరక్షణ కళ నేర్చుకోవడం ద్వారా ఎవరైనా మనపై దాడి చేసిన సమయంలో మనల్ని మనమే రక్షించుకోవడం జరుగుతుందని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలోని ఓకినోవా గోజోరియో అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ను డీఎస్పీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐలు మెహబూబ్ బాషా, శివాంజనేయులు, మురళీకృష్ణ, ఎస్ఐ హరిహర ప్రసాద్, కరాటే గ్రాండ్ మాస్టర్ ఏఆర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. ఇటువంటి టోర్నీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపినట్లు అవుతుందన్నారు. చాలా బాగుంది సురేష్ చూడడానికి, పిల్లల్లో ఉన్న ఫైటింగ్ స్పిరిట్. మనకు ఈ ఆత్మరక్షణ విద్య అనేది ఎంతో ఉపయోగపడుతుందో భవిష్యత్తులో ఆడపిల్లలకి, ఎస్పెషల్లీ వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పెరగడానికి, ఏదైనా ఆపద నుండి తమను తాము రక్షించుకోవడానికి, లేదా వేరే వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి ఈ విద్య ఎంతో అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా ప్రతి ఆడపిల్లకు, ప్రతి పిల్లవాడికి ఆత్మరక్షణ విద్యలో ఈరోజు నాకు చాలా సంతోషమైంది. మాకు ప్రోగ్రామ్ మీటింగ్ ఉండేది, మేమంతా మీటింగ్ నుంచి మళ్ళా శివ ఫోన్ చేసేందుకు మేము వచ్చాము. తర్వాత వచ్చిన దానికి చాలా మంచిది. ఈ కార్యక్రమం మామూలుగా స్పోర్ట్స్లో కరాటే అంటే శరీరంలో పార్ట్స్ అన్ని కూడా కలుగుతాయి అన్నమాట. ఇది చాలా మంచి సెల్ఫ్ డిఫెన్స్ అయితేనేమి, వాళ్ళ బాడీ ఫిట్నెస్ అయితేనేమి, తర్వాత వాళ్ళ మానసిక అభివృద్ధికి అయితే అన్నిటికీ బాగుంటుందని నా అభిప్రాయం. సో దీంట్లో ఈ పిల్లల చూస్తుంటే మాకు చాలా సంతోషమైంది. వాళ్ళ బ్రైట్నెస్, తర్వాత వాళ్ళ యాక్టివ్నెస్, తర్వాత ఇవన్నీ కూడా క్రోడీకరించి వాళ్ళు ఇంత. అందరికీ శుభ సాయంకాలం. ఈరోజు మదనపల్లి పట్టణంలో
రేపు ఆదివారం 16వ తేదీ ఫస్ట్ ఏపీ ఒకినవ గొజిరియో ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవనీయులు పెద్దలు మహాగురు సోక్సార్ కె అనంతన్ మలేషియా గారి ఆదేశాల మేరకు ఒకినవ గొజిరియోలో అప్లైట్ అయినటువంటి సంస్థలన్నీ కూడా రేపు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ కరాటే పోటీలు నిర్వహిస్తున్నాం. కటా, గ్రూప్ కటా, వెపన్ కటాస్ నిర్వహిస్తున్నాం. దానికి అందరూ కూడా మొత్తం మాస్టర్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒకినవ గొజిరియోలో ఉన్నటువంటి అప్లైట్ తీసుకున్నట్టు అని అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి గౌరవ తల్లిదండ్రులందరూ కూడా వారు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడంతో రేపు మదనపల్లి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఒకినవ గొజిరియో ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతాల నుంచి వస్తుంది? ఇక్కడికి పీలేరు, తిరుపతి, చిత్తూరు, బెంగళూరు, చింతామణి, రాజంపేట, బాగేపల్లి అనేక జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి విద్యార్థులు మాస్టర్లందరూ కూడా పాల్గొన్నారు. గూడూరు రూరల్ పోటుపాలెం గ్రామ సమీపంలోని పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చెట్టుకు వేలాడుతూ ఉండటంతో పొలాల్లోకి వెళ్లే కూలీలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేదా మరేదైనా కారణమా అని రూరల్ పోలీసులు విచారణ చేస్తున్నారు. కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీఎన్టీయూసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు టీఎన్టీయూసీ జిల్లా నాయకులు గదుల సాయిబాబా ఆధ్వర్యంలో అఖిలపక్ష కార్మికుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రాఘవ రామరాజు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో సిఐటియు నాయకులు శేష్ బాబ్జీ, సిపిఐ నుండి టీ మధు, సిఐటియు జాతీయ నాయకురాలు బేబీరాణి, కార్మిక నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలోని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అదేవిధంగా మేము కార్మికుల సంక్షేమం కోసం ఏదైతే చంద్రన్ బీమా పథకం ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము ఒక భవిష్యత్ కార్యాచరణ వాటిని తయారు చేసి భవిష్యత్తులో పార్టీ పరంగా మేము ఏదైతే చేయగలుగుతామో అన్నింటినీ కూడా ప్రణాళిక తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశానికి నాంది పలకడం జరిగింది. ఇందులో నేను మీకు అందరికీ తెలుసు, ఈ రోజున అన్ని రంగాలతో పాటు అన్ని రంగాలు ఏదైతే నిర్వీర్యం అయిపోయాయో ఈ రోజున కార్మిక లోపం కూడా సంక్షోభం. నువ్వు అన్ని సంఘాలను కలుపుకొని అఖిలపక్ష నాయకుడిని, అదేవిధంగా అన్ని ట్రేడ్ యూనియన్ మేడం కలుపుకొని ఢిల్లీ తీసుకెళ్లి ఎర్రనాయుడు గారి నేతృత్వంలో అఖిలపక్ష కార్మిక సంఘాలను ఢిల్లీ తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడించి దాని ఆఖరి ఘనత చంద్రబాబు నాయుడు గారు తయారు చేయాలనే ఉద్దేశంతో మొదటిగా తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేశాం. తరువాత రెండవ సమావేశం కర్నూలులో ఏర్పాటు చేయడం జరిగింది. మూడవ సమావేశంగా ఈ రోజున కాకినాడ పార్లమెంట్లో ఈ టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మా యొక్క పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి అన్ని కార్మిక సంఘాలకి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి, ఒక లీడ్ తీసుకోవాలన్న ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఈరోజు కాకినాడలో అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని వర్గాల కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ప్రతి ఒక్క కార్మిక నాయకుడి ఇవాళ స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో
తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఎందుకంటే అన్ని కార్మిక నాయకులు కూడా వచ్చి వాళ్ళ అమూల్యమైన సలహాలని సూచనల్ని కూడా మాకు అందివ్వడం జరిగింది. ఇవన్నిటినీ కూడా క్రోడీకరించుకుని రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్మికుల సమస్యలు అయితే కానీ సామాన్య ప్రజల సమస్యలు అయితే కానీ తీర్చడానికి ఒక ప్లాట్ఫామ్గా ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని నా కాకినాడలో అన్ని కార్మిక సంఘాలు టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఎం సిపిఐ అన్ని కార్మిక సంఘాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళ యొక్క కార్మికుల యొక్క స్థితిగతులన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా నష్టపోతున్నారో అన్నీ కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థుల సమస్యలు పరిష్కారానికై ఏఐఎస్ఎఫ్ వారి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా నంద్యాల పట్టణంలోని 500 మందితో భారీ ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకుని పోగా ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాస్మెటిక్ ఛార్జీలు 3000 రూపాయలు వెంటనే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర సమితిగా నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంతవరకు ఆయన ఎన్నికల్లో ఇచ్చిన నంద్యాల జిల్లా డోన్లో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయంలో చాటుగా చోరీ చేస్తూ స్థానికుల కంటి మీద కునుకు లేకుండా చేయడమే కాకుండా పోలీసులకు కూడా సవాల్గా మారాడు. చివరికి స్థానికులకు చిక్కడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నేను కూడా అసలు జరిగిన అన్నం పెట్టుకుంటే సార్ వాళ్ళ బండికి కూర్చున్నా
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని తిరుమలగిరి పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి గుంటగడ్ల జగదీష్ రెడ్డి జన్మదినాన్ని వెరైటీగా జరుపుకుంటున్న అభిమానులు. పేదలకు టమాటోలు పంచి వేడుకలు నిర్వహించిన బీఆర్ఎస్ నేత పల్సా వెంకన్న గౌడ్. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోముల్లో ఎంపీ రంజిత్ రెడ్డి పర్యటన. రైతులకు 3 గంటల కరెంటు చాలు అంటావా రేవంత్ అని నిలదీత. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో విషాదం. విహారయాత్రకు వచ్చి సదర్మఠ ఆనకట్ట వద్ద యువకుడు గల్లంతు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన డీసీహెచ్ఎస్. మౌలిక వసతులు మెనో గురించి ఆరా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.